డీజే వినియోగంపై నిషేధం ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని డీజే యజమానులతో, దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. డీజేల నుంచి అధిక డెసిబెల్స్ తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా హృద్రోగులకు గుండెపోటు, ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదాలున్నాయని చెప్పారు. అలాగే చిన్నపిల్లలకు శాశ్వత వినికిడి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయని అన్నారు. అంతేకాక సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఊరేగింపుల్లో డీజే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫైయర్, బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారని సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. ఎస్టాబ్లిష్ చేశారో పెట్టారో ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వారికి మరియు డీజేస్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీరు దుర్గామాతని 9 రోజులు పవిత్రంగా పూజిస్తారు. ఆ పవిత్రతని అదేవిధంగా కాపాడండి. రోజు రెగ్యులర్గా నైట్ టైము ఇద్దరు కానీ లేదా ముగ్గురు కానీ విగ్రహం కాడ ఉండేటట్టు చూసుకోండి. ఆ దీపాల కింద మనం బియ్యం కానీ శాండ్ కానీ, అంటే దీపం పొరపాటున కింద పడినట్టయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఆ దీపం గగనం కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఇంతకుముందు కూడా గణేష్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది. అవే జాగ్రత్తలు ఇప్పుడు కూడా తీసుకుంటూ ప్రతిరోజు మీరు దేవుని కాడ నిత్యం ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు మీదే ఉన్నాయి. మేము ఈరోజు ప్రతి ఒక్కరిని పిలిచి మీరు ఏ రోజైతే తీస్తారో ఆ రోజు మేము డేటు మీరు నిమజ్జనం చేయాలి. గణేషులు అయ్యేటప్పుడు ఒక 2 ఇచ్చిన డేట్ తర్వాత కూడా చాలామంది చేశారు. దానివల్ల మేము డైలీ రిపోర్ట్ పంపించడంలో మాకు ఇబ్బంది అయింది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతున్నాను, ఎలాంటి డేటు మార్పులు ఉన్నట్టయితే ఇప్పుడే చెప్పండి. మేము దాని ప్రకారమే బందోబస్తు అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మాకు తెలియకుండానే మీరు 13వ తారీఖు అని 14వ తారీఖు 15వ తారీఖు చేస్తే మా దృష్టిలో అది ఉండదు. మేము ఆ రోజు తీస్తారని తీసారని అనుకుంటాం. దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఏ రోజైతే తీద్దామన్నారో అదే రోజు విగ్రహాన్ని మీరు నిమజ్జనం చేయడానికి చేయాలి. అదేవిధంగా డీజే సంబంధించినటువంటి వ్యక్తులకి చెప్పడం ఏంటంటే, కమిషనర్ సార్ ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కూడా డీజేలు పెట్టడానికి లేదు. డీజేలు పెట్టినట్టయితే చట్ట ప్రకారం మీ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డీజేల వల్ల చాలామంది వృద్ధులు కానీ పిల్లలకు కానీ అపాయం జరిగే ప్రమాదం ఉంది. దాని యొక్క సౌండ్ సిస్టమ్ వల్ల, సౌండ్ వల్ల మనిషి యొక్క ఓల్డ్ ఏజ్ మనుషులకు కానీ ప్రాణానికి ప్రమాదం కూడా ఉన్నది. దానివల్ల ఒక ఉత్తర్వులు అయితే వచ్చినాయి. దాని ప్రకారం డీజే ఎవరు కూడా పెట్టుకోవడానికి వీలేదనేది ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.